హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవ ప్రియ పార్ట్ 12. ఏమైంది సార్ అని ఐశ్వర్య అయోమయంగా అడిగేసరికి దాని పేరు నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగేసరికి ఏదో జోక్ చేద్దామని అన్నాను సార్ అంది ఐశ్వర్య. నాతో జోక్స్ వేయడానికి నేనేమైనా నీ ఫ్రెండ్నా అని అడగడంతో కాకపోవచ్చు, కానీ రోజుకి ఒక అరగంట నవ్వితే హెల్త్కి మంచిది సార్ అని ఐశ్వర్య చెప్పడంతో అయితే రేపటి నుంచి మైక్ పట్టుకుని వీధి వీధి తిరుగుతూ హెల్త్ గురించి టిప్స్ చెప్పుకుంటూ ఉండు. నీకెందుకు జాబ్ అనగానే వామ్మో అంత మాట అనకండి సార్, దీనికోసం నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. మీరు నవ్వుకోండి నవ్వకండి నాకేంటి సంబంధం, నేను వెళ్తున్నాను అంటూ ఐశ్వర్య వెళ్ళిపోవడంతో క్రేజీ గర్ల్ అనుకుంటూ ఫైల్స్లో తలదూర్చాడు విజ్జు. ఐశ్వర్య బయటికి రాగానే గట్టిగా అరుస్తూ తెగ డ్యాన్స్ చేయడంతో ఎంప్లాయీస్ అందరూ షాక్ అయ్యి ఐశ్వర్య వైపు చూస్తూ ఉంటే అదేమీ గమనించకుండా ఐశ్వర్య డ్యాన్స్ చేస్తూ ఉండడంతో ఐశ్వర్య ఏం చేస్తున్నావు అని మేనేజర్ రావడంతో అప్పుడు ఉలిక్కిపడి అందరినీ చూసేసరికి అందరూ నవ్వుకుంటూ కనిపించడంతో సారీ ఏదో జాబ్ వచ్చిందన్న సంతోషంలో అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. మధ్యాహ్నం తర్వాత మేనేజర్ దగ్గరకు వచ్చి సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి అని అడగడంతో జాబ్ అలా వచ్చిందో లేదో అప్పుడే లీవ్ పెడుతున్నావా అని అడగడంతో అంటే జాబ్ వచ్చింది కదా సార్, ఆ విషయం ఇంటికి వెళ్ళి చెప్పి ఈరోజు నైట్ పార్టీ చేసుకుందామని అనుకుంటున్నాను అనగానే నువ్వు సెక్రటరీగా అపాయింట్ అయ్యావు కదా, సో ఇప్పుడు నీకు లీవ్ శాంక్షన్ చేయాల్సింది సార్ మాత్రమే అని చెప్పడంతో ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి సార్ని లీవ్ అడగాల అని షాక్ అయింది ఐశ్వర్య. అవును ఐశ్వర్య, వెళ్ళి లీవ్ అడుగు అనగానే వద్దులే సార్, దానికంటే నేను ఇంటికి వెళ్ళాక నైట్ పార్టీ చేసుకోవడం మంచిది అనగానే అరే అదేంటి ఇప్పుడే కదా నాకు లీవ్ కావాలని తెగ హుషారుగా అడిగావు అని మేనేజర్ అయోమయంగా అడిగేసరికి వద్దులేండి సార్, లీవ్ విషయంలోనే మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి అని చెప్పి ఐశ్వర్య వెళ్ళిపోవడంతో మేనేజర్ ఏంటో అనుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే విజ్జు ఆఫీస్కి రెడీ అవుతూ కిందకొచ్చి మమ్మీ డాడీ అని పిలవడంతో రఘురాం జానకి ఇద్దరూ బయటికి రావడంతో ఈరోజు నుంచి అమ్మమ్మకి కీమోథెరపీ స్టార్ట్ అవుతుంది. నాకు ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, లేకపోతే నేనే తీసుకువెళ్ళేవాడిని. మీరిద్దరూ కలిసి అమ్మమ్మని కీమోథెరపీకి తీసుకువెళ్ళండి, అలాగే తను భయపడుతుందేమో కొంచెం భయపడకుండా ట్రీట్మెంట్కి వెళ్ళేలా చూడండి అని చెప్పాడు విజ్జు. కీమోథెరపీ అంటే చాలా పెయిన్ఫుల్ కదరా, పైగా ఆవిడ ఏజ్కి అది తట్టుకోగలుగుతుందా అని అడగడంతో డాడీ వాళ్ళు ఏజ్ బట్టి కూడా ట్రీట్మెంట్ డోస్ని పెంచడం తగ్గించడం లాంటిది చేస్తుంటారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, పైగా అమ్మమ్మకి ఉన్నది నార్మల్ క్యాన్సరే కదా, ఏమీ ప్రాబ్లం అవ్వదు, ఒక 3 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు విజ్జు. విజ్జు ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ట్రీట్మెంట్ అంటే అమ్మ భయపడుతుందేమోనండి, ఇప్పుడు నేనేం చేయాలి అని జానకి కంగారు పడుతుంటే అత్తయ్య గారు భయపడతారో లేదో తెలియదు కానీ నువ్వు భయపడుతున్నావు, వాడింత కష్టపడి ఇక్కడికి తీసుకొస్తే నువ్వు ట్రీట్మెంట్కి తీసుకువెళ్ళకపోతే ఎలా, మీ అమ్మ బ్రతికి నీతో సంతోషంగా ఉండాలని లేదా అనగానే ఎందుకు లేదండి, మా అమ్మ అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా అని అంది జానకి. అయితే వెళ్ళి త్వరగా ఆవిడ్ని రెడీ చేసి తీసుకునిరా, ఇద్దరిని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని రఘురాం చెప్పడంతో సరేనండి, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీరు ఈలోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయండి అంటూ తల్లి గదిలోకి వెళ్ళేసరికి తండ్రితో ఏదో మాట్లాడుతున్న శకుంతలమ్మ కనిపించడంతో అమ్మా లేచావా, ఈరోజు నుంచి నీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, వెళ్దాం అనగానే ఆవిడ కంగారు పడ్డం గమనించి ఏమీ ఉండదమ్మా, ఒక 3-4 సార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చామంటే నీకు క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పింది జానకి. ఎందుకే అలా భయపడతావు, పిల్లలు నీకోసం అంత కష్టపడుతుంటే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పడంతో భర్తని తిట్టుకుంటూనే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది శకుంతలమ్మ. విజ్జు సీనుగాడిని తీసుకువెళ్ళి పీజీ కోసం వాడికి ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని డొనేషన్ కట్టి జాయిన్ చేయడంతో ఎందుకు బావా ఎంట్రన్స్ రాసేవాడిని కదా అనగానే ఎంట్రన్స్ రాయడానికి ఇంకా 6 మంత్స్ టైం ఉందిరా, అప్పటి వరకు టైం వేస్ట్ చేయడం ఎందుకు, అందుకే డొనేషన్ కట్టి జాయిన్ చేస్తున్నాను, నువ్వు బాగా చదువుకున్నావంటే ఎంట్రన్స్ రాసిన వాళ్ళతో సమానంగా ఉంటావు అనగానే నేను చాలా బాగా చదువుకుంటాను బావా అన్నాడు సీనుగాడు. సరే జాగ్రత్తగా చదువుకో, నేను వెళ్తాను అని చెప్పి విజ్జు సీనుగాడిని కాలేజీలో వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జానకి రఘురాం కలిసి శకుంతలమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో ఆమె సర్టిఫికేట్స్ అన్నీ గమనించి లాస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసిన డేట్ చెక్ చేసి ఏంటండి ఇంత లేట్ చేశారు, ఇలా అయితే ఎంత కష్టం, పైగా ఆవిడ వయసుకి కీమోథెరపీ తట్టుకోవడం చాలా కష్టం,
మీరింత లేటుగా తీసుకొచ్చారు, క్యాన్సర్ ఎంత ముదిరిపోయిందో ఏంటో మీకేమైనా ఐడియా ఉందా అనగానే, వాళ్ళు పల్లెటూరి మనుషులు డాక్టర్, మేము చాలాసార్లు పిలిచి చూసాం కానీ ఆవిడ అసలు పట్టణం రావడానికి ఒప్పుకోలేదు అని అంది జానకి. డాక్టర్ కోపంగా శకుంతలమ్మ వైపు చూసి, చాలా పెద్ద వయసువారు, 10 మంది పిల్లలకి మీరు చెప్పాలి కానీ మీరే చిన్నపిల్లలాగా భయపడితే ఎలా చెప్పండి? కీమోథెరపీలో ఎంత మంట లేచినా సరే మీరు మాత్రం కదలడానికి వీలు లేదు అని చెప్పడంతో శకుంతలమ్మ ఇంకాస్త బెదిరిపోయేసరికి రఘురాం డాక్టర్ వైపు అలా మాట్లాడకండి అన్నట్టుగా చూడడంతో డాక్టర్ కొంచెం శాంతించాడు. అలా ఏమీ ఉండదు, మీరు మాట వినట్లేదని నేను కొంచెం భయపెట్టాను కానీ ట్రీట్మెంట్కి రెడీ అవ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో నువ్వు చిన్నపిల్లలాగా చేస్తున్నావని డాక్టర్ కోపడ్డాడు. ఇకపైన అయినా బుద్ధిగా ఉండాలి అని చెప్పడంతో ఆవిడ కంగారు పడుతూనే ఉండేసరికి, ఏవండి కొంచెం కొబ్బరి బొండం తీసుకుని రండి అనగానే, కీమోథెరపీ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్పాడు రఘురాం. కాసేపటి తర్వాత శకుంతలమ్మని తీసుకువెళ్ళి ఆమెకి పేషెంట్ యూనిఫామ్ వేసి కొంచెం పైపైన టెస్ట్లు ఉండడంతో అవన్నీ చేసి కీమోథెరపీ కోసం తీసుకువెళ్లారు. శకుంతలమ్మ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత విజ్జు కాల్ చేసి, అమ్మమ్మ ఎలా ఉంది డాడీ, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా అనగానే, ఇప్పుడే తీసుకువెళ్ళారా, పాపం భయపడుతోంది అనగానే, భయపడుతుంది, అంతేకాకుండా కీమోథెరపీ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి నాకు ఇంకా ఈ ట్రీట్మెంట్ వద్దని గొడవ చేస్తుంది, మనమే ఒప్పించాలి అని చెప్పాడు విజ్జు. సరేరా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ రఘురాం ఫోన్ కట్ చేశాడు. ఐశ్వర్య లోపలికొచ్చి, సార్ మీకు 11ంటికి ఒక మీటింగ్ ఉంది, 12ంటికి క్లయింట్స్తో లంచ్ ఉంది, 1 గంటకి ఆల్ ఇండియా బిజినెస్ మ్యాన్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, 2ంటికి మన ఆఫీస్లో ఒక ప్రెజెంటేషన్ ఉంది, ఆ తర్వాత ఈరోజు షెడ్యూల్ అంతా నార్మల్గా ఉంది అని చెప్పడంతో ఓకే అని చెప్పాడు విజ్జు. దాంతో ఐశ్వర్య ఓకే సార్ అంటూ తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోవడంతో అమ్మమ్మ రియాక్షన్ ఏంటి అని ఆలోచిస్తున్న విజ్జు దేని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో ఏమైందో అడుగుదాం అని అనుకున్నా మళ్ళీ తిడతాడేమోనన్న భయానికి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి, సార్ కాఫీ తీసుకోండి అనగానే, ఐశ్వర్య వైపు చూసి నీకెలా తెలుసు అనగానే, ఎందుకో టెన్షన్గా అనిపించారు అందుకే కాఫీ తీసుకొచ్చాను, మీకు కాఫీ తాగాలనుందా అనగానే, అవును అంటూ కాఫీ కప్పు తీసుకున్నాడు. కాఫీ తాగిన తర్వాత మైండ్ కొంచెం రిఫ్రెష్గా ఉండడంతో మీటింగ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. విజ్జు ప్రెజెంటేషన్ వింటూ ఉంటే ఐశ్వర్య నార్మల్గా పక్కన కూర్చుని ఉంది. మామూలుగానే ఆమెకి మీటింగ్స్ అంటే చాలా బోర్ కొడుతుంది, అలాంటిది సెక్రటరీ అయ్యేసరికి ప్రొజెక్టర్ స్క్రీన్కి ఇంకా దగ్గరగా కూర్చోవడంతో ఇంకాస్త బోర్ కొట్టి నిద్ర వస్తుంది ఆమెకి. ఆమె టేబుల్ మీద చేయి పెట్టుకుని దాని మీద ఫేస్ బ్యాలెన్స్ చేస్తూ నిద్రతో కునికిపాట్లు పడుతూ ఉండడం ఎంప్లాయీస్ అందరూ గమనించి నవ్వుకుంటూ ఉంటే, అప్పటికి నిద్ర కంట్రోల్ చేసుకోవడానికి పాపం చాలా ట్రై చేసింది కానీ ఎంత ట్రై చేసినా నిద్ర ఆగకపోవడంతో అలాగే టేబుల్ మీద తలవాల్చి కళ్ళు మూసుకునేసరికి ఎందుకో అనుమానం వచ్చి తల తిప్పి చూసిన విజ్జుకి ఐశ్వర్య హాయిగా నిద్రపోతూ కనిపించడంతో మీటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని అక్కడ ఏమీ మాట్లాడలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఐశ్వర్య వైపు కోపంగా చూస్తూ విజ్జు ఛాంబర్కి వెళ్ళిపోవడంతో మేనేజర్ వచ్చి ఐశ్వర్యని నిద్రలేపి, ఏం చేసావు ఐశ్వర్య, మీటింగ్ రూమ్లో, అది కూడా బాస్ సెక్రటరీ అయ్యుండి నిద్రపోవడం ఏంటి, సార్ చాలా కోపంగా ఉన్నారు అనగానే ఐశ్వర్య తల పట్టుకుని వెంటనే పడుతూ లేస్తూ విజ్జు క్యాబిన్కి వెళ్ళగానే, కొత్త సెక్రటరీ కోసం అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించమంటావా అని అన్నాడు. సారీ సార్, నాకు మీటింగ్ అంటే చాలా బోర్ కొడుతుంది, అందుకే నిద్ర వచ్చేసింది కానీ మిమ్మల్ని అవమానించాలి అని కాదు అనగానే విజ్జు సీరియస్గా చూసి, ఆ ర్యాక్లో ఒక 200 ఫైల్స్ ఉంటాయి బయటికి తీ అనగానే అయోమయంగా చూస్తూనే అవన్నీ బయటికి తీయడంతో అవన్నీ స్టడీ చేసి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ నాకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనగానే ఐశ్వర్య షాక్ అయ్యి, ఇవన్నీ 10 ఇయర్స్ నుంచి స్టోర్ చేసిన ఫైల్స్ అనగానే, అది తెలియకుండానే నీకు వర్క్ ఇచ్చాను అని అనుకుంటున్నావా అన్నాడు. సార్, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం అన్యాయం సార్ అనగానే, నీకు ఇది చిన్న మిస్టేక్ లాగా అనిపిస్తుందా, ఇది మన కంపెనీలో జరిగే మీటింగ్ కాబట్టి సరిపోయింది, వేరే క్లయింట్స్తో జరుగుతున్న మీటింగ్లో ఇలాగే చేసావంటే పోయేది నా పరువే అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.